ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుంది అనుకుంటే ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్లో ఓటమి ఇండియాకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ ఓటమితో WTC ఫైనల్స్కు ఇండియా వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో 5వ టెస్టుకు ఎలా సన్నద్ధం అవ్వాలి అనే విషయమై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, 4వ టెస్టులో ఇండియా ఓడిపోవడం నిజంగా షాకింగ్గా ఉంది. 3 సెషన్ల పాటు భారత బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను నిలువరించలేకపోయారు. దీన్ని బట్టి ఇండియా ఆట ఏ స్థాయిలో పడిపోయిందో మనకు అర్థమవుతుంది. టీమిండియా జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్గా ఫెయిల్ అవుతున్నాడు. ఈ విషయం మనం అతడి ఆట తీరును చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే 5వ టెస్టు కోసం రోహిత్ కొన్ని తప్పులను సరిచేసుకోవాలి. అప్పుడే టీమిండియా గెలుస్తుంది. లేదంటే చివరి మ్యాచ్లో కూడా ఓడిపోవడం పక్కా. మొదటిది, రోహిత్ శర్మ కనీసం 50 పరుగులు చేయాలి. అప్పుడే టీమిండియాకు మంచి ఆరంభం లభించినట్లవుతుంది. రెండవ సలహా ఏంటంటే, రోహిత్ శర్మ బౌలింగ్ మార్పులను చాకచక్యంగా చేయలేకపోతున్నాడు. బౌలర్లను రొటేషన్ చేయడంలో రోహిత్ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదు. ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రాలు అలసిపోకుండా బౌలింగ్ చేంజెస్ చేయాలి. అదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి, సుందర్లను కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. వాళ్ళిద్దరూ వేసిన ఓవర్లు చూస్తే రోహిత్ వీరిని వాడుకోవడంలో ఎంతలా ఫెయిల్ అయ్యాడో అర్థమవుతుంది. వీరిని సరిగ్గా ఉపయోగించుకుంటే మెయిన్ బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో వీరు కూడా వికెట్లను పడగొట్టగలరు. ఒకవేళ వీరిపై నమ్మకం లేకపోతే సుందర్ను పక్కన పెట్టి గిల్ని తుది జట్టులోకి తీసుకోవాలి. ఇలా జట్టులో ఉన్న వనరులను పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగించుకోవాలి. అలా చేయకపోతే మరోసారి రోహిత్ సేన ఓడిపోవడం ఖాయమని గవాస్కర్ హెచ్చరించాడు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.